స్వాగతం సుస్వాగతం యేసునామములో దీక్షా స్వభావంతో ధ్యాన స్వభావై వెదికే వారి కనపడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము వినుట వలన విశ్వాసం అధికమై ఆత్మలో దాహము తీరును రండి ఆనందం హల్లెలూయా ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసునామములో. ప్రభువు తన దేవనము నుండి నీకు సహాయం చేయునుగాక, సియోను కొండ మీద నుండి నిన్ను ఆదుకొనుగాక, నీ కోరికలు తీర్చి నీ యత్నములెల్లా సఫలము చేయునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరికీ ముఖ్యంగా మరి జయరాణి గారి కుటుంబానికి, అట్లాగే మామిడి వీరస్వామి గారి కుటుంబానికి ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకనంటే మరి జయరాణి అలాగే మరణించినటువంటి మట్టయ్య గారి కుమారుడైనటువంటి రాంబాబుకు, అట్లాగే మామిడి వీరస్వామి విజయ గారిల ఏకైక కుమార్తె అయిన నమితకు ఈ రోజున జ్ఞాన వివాహం ప్రభు సన్నిధిలో జరగబోతున్నది. ప్రభు సన్నిధిలో వీరు ఒకటి కాబోతున్నారు. ఇప్పటిదాకా వేరువేరుగా ఉన్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు ఈ రోజు నుంచి వివాహం, కుటుంబం అనే ఒక గొప్ప క్రొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. కనుక వారి కొరకు మనందరం కూడా వారి కొరకు ప్రార్థించాలని మనందరిని పిలిచి ఉండగా ఈ బలి పూజలో మనందరం వారి కొరకు ప్రార్థన చేస్తూ మన జీవితంలో ప్రభునికి వ్యతిరేకంగా మన చూపుల ద్వారా, తలంపుల ద్వారా, జీవితం ద్వారా ప్రభునికి వ్యతిరేకంగా నడుచుకున్న సందర్భాలను బట్టి క్షమాపణ అడిగి మన్నింపు కోరుకుంటాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను గోపాలను చేసింది. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ఎడల ప్రసన్నత చూపి మా ప్రార్థనలను ఆలకింపుము.
మానవ జాతి సంతానాభివృద్ధి నిమిత్తం నీవు ఏర్పాటు చేసిన వివాహమును కనికరముతో స్థిరపరచుము. నీవు సంకల్పించిన ఈ కలయికను నీ సహాయముతో సురక్షితముగా ఉంచుమని బ్రతిమాలుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కూర్చొని మొదటి పఠనం ఆలకిస్తాము. క్రీస్తునందు గల గౌరవమే పరస్పరము విధేయుడై ఉండు. భార్యలారా, ప్రభువులకు విధేయులంటే మీ భర్తలకును విధేయుడై ఉండు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు శ్రీసభపై గల అధికారము ఉంటుంది. క్రీస్తే తన దేహముకు శ్రీసభ యొక్క రక్షకుడు కనుక శ్రీసభ క్రీస్తును విధేయత చూపినట్లే భార్యలు కూడా తన భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెను, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కు చేకడివి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తన దివ్యంగా సమర్పించుకున్నటకును ఆమె పవిత్రమును నిర్దోషిగాను ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషుడు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏదైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషించుడు కదా, దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయంలో వర్తించినట్లే వాడు దానిని పోషించు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏదైనా మనము ఆయన శరీరంలో సభ్యులమే కదా. ఇందువలనే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును. వారు ఇరువురు ఒకే వ్యక్తిగా ఐక్యము అగుదురు. ఇది పరిశుద్ధ గ్రంథము పలుకుతున్నది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్విచ్ ఆఫ్ ప్రభు మీతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము నిలబడతాం. అధ్యాయం 10 పవిత్ర వచనములో 6 నుండి. సృష్టి ఆరంభము నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించి ఉన్నాడు. ఈ హేతువు వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును. వారిరువురు ఏక శరీరులై ఉందరు కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరచిన జంటను మానవుడు వేరు పరపరాదు అని యేసు వారితో పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పెళ్ళి. ఎవరి పెళ్ళి? రాంబాబుది
నమిత. వీరిద్దరూ మనకి విడివిడిగా తెలిసేమో, విడివిడిగా రాంబాబు వేరు, అట్లాగే నమితని ఎక్కడో మటన్పల్లిలో చూసినట్లుగా అట్లా మనకి పరిచయం. రాంబాబుని ఎక్కడ చూసామనంటే ఇట్లా కుక్కరేరులోని లేదంటే మునగాల్లోని ఎక్కడో ఒక దగ్గర మనం చూస్తుంటాం. కానీ ఈ రోజున ఇట్లా వేరువేరుగా ఉన్నటువంటి వీరు, కోర్స్ లవ్ మ్యారేజ్ అయినా కూడా దేవుడు వారిద్దరిని ఓకే అన్నాడు కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే అనుకొని ఈ రోజున వాళ్ళిద్దరు కూడా వివాహ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. కానీ ఈ వివాహ జీవితం అనంటే నేను ఆల్రెడీ ఆ రోజు లగ్నం పెట్టుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడాను, కొద్దిసేపు వాళ్ళిద్దరితో మాట్లాడినప్పుడు వాళ్ళకి చెప్పాను చాలా విషయాలు. మళ్ళీ ఒకసారి ఇంకా మళ్ళీ మీరు ఎప్పుడు కలుస్తారో తెలియదు కనుక నేను చెప్పాల్సిన ఒక 2 మాటలు ఇప్పుడే చెప్తాను. మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను, నేను చెప్పినవే మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రాంబాబు అలాగే నమిత, ఇంకేమైనా పేర్లు ఉన్నాయి వీళ్ళకి? అవే పేర్లు కదా. మీరు బుజ్జి ఖాన్ అనేది సపరేట్గా తెలుసుకుంటారు కదా, మీ ఇద్దరు మాత్రం ఏమి లేదా? ఓకే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వీరిద్దరు కూడా విడివిడిగా ఉన్నారు, ఈ రోజున దేవుని సమక్షంలో ఒకటి కాబోతున్నారు. ఇట్లా ఒకటి కాబోతున్నటువంటి వీరిద్దరు జీవితాలు ఇప్పటి వరకు చూసిన జీవితం వేరు. ఇంకొక మాటలో చెప్పాలంటే రాంబాబు, నువ్వు ఇప్పటి వరకు చూసిన నమిత వేరు, ఇప్పటి నుంచి చూడబోయే నమిత వేరు. అట్లాగే నమిత, నీకు కూడా ఇప్పటిదాకా చూసిన రాంబాబు వేరు, ఇప్పటి నుంచి చూడబోతున్న రాంబాబు వేరు. ఎందుకనంటే దూరంగా ఉన్నప్పుడు ప్రేమలు మంచిగానే ఉంటాయి, కానీ మన దగ్గరగా ఉన్నప్పుడు కొద్ది కష్టం వాటిని నిలబెట్టుకోవడం. అంతే ప్రేమగా ఉండాలి అనేది కొంచెం కష్టంతో కూడింది అనమాట. ఎందుకంటే అదే మనిషి ఎప్పుడు కళ్ళ ముందు కనపడతాడు, తిట్టినా కొట్టినా మాట్లాడినా ఏం చేసినా ఆ మనిషే ఉంటాడు మా కళ్ళ ముందు. కాబట్టి అంతే ప్రేమతో ఉండాలి అని అంటే కొద్దిగా కష్టం. కానీ ఈరోజు ఎట్లా నువ్వు అడగొచ్చు, అవును ఫాదర్ కష్టమే కదా, మరి ఎట్లా అంటే నీ వెనక చూస్తే ఒకసారి మీరు తల తిప్పి చూడండి, వెనక ఒకసారి నువ్వు కూడా తిప్పి చూడు. అందరూ చాలామందికి పెళ్ళైన వాళ్ళే కదా, వాళ్ళు ఎట్లున్నారు ఇన్ని సంవత్సరాలు, అవునా కదా? వారు ఎన్నో సంవత్సరాల క్రితం వివాహం కాబడిన, కొంతమంది సరే కొన్ని నెలలు సంవత్సరమే అయినా కూడా, కొంతమంది కొన్ని ఎక్కువ మంది సంవత్సరాల క్రితం వివాహం చేయబడినా కూడా ఇప్పటికి కూడా వారు ఒకటిగానే ఉన్నారు కదా. కారణం ఈరోజు మీ ఇద్దరు కూడా ఆ సీక్రెట్ ఏంటి అని అంటే యేసయ్య, క్రీస్తు ప్రభు నీ వివాహ జీవితంలో లేకపోతే నీ వివాహం 0. ఆయన లేకుండా నాకు జాబ్ ఉంది కదా, నేను బ్రతుకుతానులే, నేను ముందుకు వెళ్తానులే, నాకు అన్నీ ఉన్నాయి కదా, ఇంట్లో కావాల్సిన థింగ్స్ అన్నీ వస్తువులన్నీ ఉన్నాయి కదా, నేను అన్నీ చూసుకుంటాను, నాకేం పర్వాలేదు, దేవుణ్ణి పోకపోతే ఏమైందో నేను అనుకుంటున్నావేమో, జాగ్రత్త. అట్లా అనుకొని ఈ కంటికి కూడా కాని రాకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. అట్లాంటిది దేవుణ్ణి, క్రీస్తు ప్రభువుని ఎప్పుడు కూడా నీవు మీ ఇద్దరు మీ వివాహ జీవితంలో తప్పకుండా ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ ఇద్దరి జీవితంలో మరొక వ్యక్తిగా క్రీస్తు ప్రభు ఉన్నప్పుడే అది బలమైన బంధంగా ఉంటుంది. ఆయన లేకుండా ఉన్నట్లయితే మీ బంధం విడిపోతుంది. కనుక అట్లా విడిపోకుండా ఉండాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటంటే క్రీస్తు ప్రభు మనల్ని ఒకటిగా, మా ఇద్దరిని ఒకటిగా ఐక్యముగా ఉంచబోతున్నటువంటి క్రీస్తు అనే ఆ బంధం నీ మధ్యలో మీ వివాహ జీవితంలో ఉంటే మీ వివాహ బంధం చివరి దాకా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులా, అదే విధముగా మీ ఇద్దరు కూడా ఇప్పటిదాకా ఒకవేళ నమిత కొంచెం ఏకైక కుమార్తె కదా, కొంచెం గారాబంగా పెరిగి ఉండొచ్చు. ఇంట్లో అమ్మ నాన్న కొంచెం తప్పకుండా ఎవరైనా, అది నేనున్నా నువ్వున్నా ఎవరున్నా తప్పకుండా ఆ ప్రేమ కొద్దిగా ఒక 2-3% ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకరే కూతురుగా అన్న ఆ ప్రేమ ఉంటుంది అనమాట తప్పకుండా. సో గారాబంగా పెరిగి వచ్చింది కాబట్టి రాంబాబుకి కొంచెం ఇంట్లో ఉదయాన్నే లేచి పని చేయాలంటే కొద్దిగా కష్టం, అలవాటు అవ్వాలి కదా. కనుక రాంబాబు ఏం చేయాలి, కొద్దిగా ఓపికతో ఉండాలి. అట్లాగే ఇంకెవరమ్మా, జయరాణి ఏదమ్మా, జయరాణి ఎక్కడ ఉన్నావమ్మా?
కొడుకు పెళ్లి జరుగుతుంది, ఏం చేస్తుంది ఆమె? అన్నాలు పెడుతుందా? జయరాన్ని పెట్టకపోతే వాళ్ళకి కడుపు నిండదా? అమ్మా ఎవరైనా వెళ్ళి కొంచెం జయరాన్ని పిలవాలి, త్వరగా ఎవరైనా ఒకరు పిలవాలి, ఎవరైనా వెళ్ళి కొంచెం జయరాన్ని తీసుకురండి. కొడుకు పెళ్లి జరుగుతుంటే ఎక్కడేం చేస్తుంది ఆమె? అన్నం పెడుతుంది. మిగిలిన వాళ్ళు పెడతారు లేక తీసుకురండి. ఇక్కడ జరుగుతున్న ఈ సాంగ్యం కంటే ఎక్కువ కాదు, ఇదే లేకపోతే అది లేదు కదా, ఇదే ముఖ్యం. ఎవరైనా వెళ్ళి చెప్పండి, ఆమె త్వరగా రమ్మని చెప్పండి. మరి మీ ఇద్దరు రాంబాబు అట్లాగే నమిత, మీ ఇద్దరి జీవితంలో కూడా ఇంతమందిని మీరు పిలుచుకున్నారు. మీ అందరికీ కార్డు వచ్చిందా? నాకు కూడా వచ్చిందా, అందుకే నేను వచ్చిన. కనుక ఈ కార్డు వచ్చింది కదా, అందరినీ కూడా పిలిచారు వీళ్ళు. ఎందుకు అని అంటే, మా పెళ్లి జరుగుతుంది, వచ్చి భోజనం చేసుకోమని మాత్రం కాదు, చదివి పెట్టి పొమ్మని మాత్రం కాదు. ఎందుకయ్యా అంటే, మా కొరకు ప్రార్థించిందని నిన్ను పిలిచాడు. గుర్తు మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని ఏదో ఊరికనే వచ్చి చూసేసి అక్కడ జరుగుతున్న హంగామా అదంతా చూసేసి తినేసి చికెన్ బాగుంది కదా తినేసి పోతానికి కాదు. ఎందుకు నిన్ను పిలిచాడు రాంబాబు కానీ నమిత వారి కుటుంబాలు ఎందుకు మిమ్మల్ని పిలిచానంటే, మీరు వచ్చి మా కొరకు ప్రార్థించండి అని అడుగుతున్నారు. మీ ప్రార్థన మీకు తెలియకపోవచ్చు ఆ గొప్పతనం ఏంటో, కానీ మీ ప్రార్థన మా ఇద్దరికి కావాలని వీళ్ళిద్దరు అడుగుతున్నారు. ప్రార్థన చేస్తారా? మరి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తారా మనస్ఫూర్తిగా? అదే మీరు ఇస్తున్న గొప్ప ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత రాంబాబు నమిత, మీ ఇద్దరు మూడవది ఏమిటి అని అంటే, మీ ఇద్దరి జీవితంలో త్యాగం అనేది చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో నీకు ఇష్టమైన వాటిని నమిత కొరకు వదులుకోవాల్సి ఉంటుంది. నమిత, నువ్వు కూడా రాంబాబుకి ఇష్టమైన వాటిని నీకు ఇష్టమైన వాటిని రాంబాబు కొరకు కొన్నిసార్లు త్యాగం చేయాల్సి వస్తుంది. అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలని ఆశ వస్తుంది, పుట్టింటికి పోవాలి, నేను నా అమ్మ నాన్న చూడాలని వస్తుంది. రాంబాబుకి ఏదో పని ఉంటుంది అర్జెంటుగా, ఈరోజు వద్దులే రేపో ఎల్లుండో వెళ్దు కానీ అని అంటాడు. ఈరోజు కొంచెం కోపం ఎక్కువ కదా, నేను తగ్గను, నువ్వు వినాల్సిందే నా మాట, నేను వెళ్తా అని గొడవ పెట్టుకుంటే అక్కడ కోపాలు తప్ప ఏముండదు. అదే అర్థం చేసుకొని, సరే భర్తకి కొంచెం అర్జెంట్ పని ఉంది కదా, ఏం పర్వాలేదు, రేపైనా వెళ్తాను నేను మా ఇంటికి, ఎంత దూరం లేదు కదా, మఠంపల్లి ఎంత దూరం అమ్మా, తక్కువే కదా, కొద్ది దూరమే కాబట్టి నేను వెళ్తాను రేపైనా, ఆయనే వచ్చి దింపొస్తాడు కదా. ఈరోజు నేను ఆగితే రేపు నేను ఆయన డిమాండ్ చేయొచ్చు, నువ్వు నన్ను ఆపినవు నిన్న, ఈరోజు వచ్చి నన్ను దింపిరా అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లా మీరు ఒకరికొకరు త్యాగం చేసుకోవాలి. ఆ త్యాగం ఎందుకనంటే, క్రీస్తు ప్రభువు చూస్తే శిలువ మీద మరణించినటువంటి క్రీస్తు ప్రభువు కూడా మనందరి కొరకు త్యాగం చేశాడు. ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ అర్పణ ఇచ్చినాడు కాబట్టే ఈరోజు కూడా మనకి క్రీస్తు మన రక్షకుడిగా ఉన్నాడు. ఆయనే ఒకవేళ త్యాగం చేయకుండా మనలాగే సాధారణ జీవితం జీవించి ఒక సాధారణ మరణాన్ని వచ్చినట్లు ఆయన మరణించి ఉంటే ఈరోజు మనం ఆయన గురించి అంత గొప్పగా చెప్పుకునే వాళ్ళం కాదు. ఈరోజు క్రీస్తు ప్రభు గురించి మన రక్షకుడిని ఎందుకంత గర్వంగా చెప్తున్నామయ్యా అంటే, ఒక్కటే ఆయన చేసినటువంటి త్యాగం. ఆయన తనకున్న అన్నింటినీ వదిలేసి తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం, తన తండ్రి పంపించిన ప్రణాళిక ప్రకారం ఆయన మనందరి కొరకు త్యాగం చేశాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, తన రక్తాన్ని త్యాగం చేశాడు, తన ఆలోచనని, తన కోరికల్ని అన్నిటినీ కూడా మన కొరకు త్యాగం చేశాడు. ఈరోజు మీ ఇద్దరు కూడా రాంబాబు నమిత, మీరు ఒకరికొకరు త్యాగం అనేది మీ ఇద్దరి జీవితంలో లేకపోతే మీ ఇద్దరి బంధం ఒకవేళ అంత దూరం పోదు. అందుకే దూరంగా మన ప్రాణం ఉన్నంత వరకు మనం బంధం నిలబడాలి అని అంటే, మీ ఇద్దరు చేయాల్సింది ఏమిటంటే, క్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకొని ఆయనలాగా త్యాగం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే, ప్రేమ. ఈ ప్రేమ, మీ ఇద్దరికి ప్రేమ గురించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాంబాబు నమిత, ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పినావా నమితకి? చెప్పావా? మళ్ళీ ఒకసారి చెప్పు, అందరికి వినిపించాలి. ఒకసారి చెప్పు, పర్వాలేదు చెప్పు అమ్మా, చెప్పాలా వద్దా? అదే ఒకసారి చెప్పు ఒకసారి, ఐ లవ్ యూ అని. నమిత నువ్వు చెప్పు. నమిత ధైర్యంగా చెప్పింది. రాంబాబు నువ్వు కూడా ఒకసారి చెప్పు, మీ ప్రేమ ఏందో అందరికి తెలియాలి. చెప్పు ఒకసారి. ఓకే, వినిపించిందమ్మా, నాకు వినిపించింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పిన ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమ మీ ఇద్దరికి చివరి వరకు ఉండాలనంటే క్రీస్తు ప్రభు ఉంటారు. మరొక మనిషిని మీ వివాహ బంధంలోకి తీసుకొచ్చారు అని అంటే జాగ్రత్త.
మీ వివాహ బంధంలో ఉండాల్సింది క్రీస్తు మాత్రమే. మీకు అందరికీ తెలియకపోవచ్చు కానీ సాధారణంగా గురువులుగా మేమున్నాము కదా. ఇప్పుడు పూజకు ముందు నమితకి జ్ఞానస్నానం ఇచ్చాం. వాటిని ఏమంటామంటే దివ్య సంస్కారాలు అని అంట. అవి 7 ఉంటాయి. అవి చాలా ముఖ్యం అన్నమాట. దివ్య జ్ఞానస్నానం అని, వివాహం అని, మా గురుత్వం అని, తర్వాత మరణం, భూస్థాపితం అని, తర్వాత ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. పాప సంకీర్తన, దివ్య సత్ప్రసాదం అని ఒక 7 ఉంటాయి అన్నమాట. వీటన్నిటిలో కూడా గురువు, ఇప్పుడు నేనున్నానంటే గురువుగా, ఒక ఫాదర్గా నేనున్నాను కాబట్టి నేను ముందుంటాను. నేను ముఖ్యమైన వ్యక్తిగా, ఈ స్థానంలో గురువు ఎవరున్నా కూడా వారు ముఖ్యమైన వ్యక్తిగా ఉంటారు. ఒక్క వివాహ జీవితం అంటే ఈ జ్ఞాన వివాహంలో మాత్రమే ఈ స్థానం, గురువు స్థానాన్ని వీళ్ళిద్దరు తీసుకుంటారు. ఈ ఎవరైనా పెళ్లి చేసుకోబోతున్నా ఈ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, వారిద్దరూ ఈ గురువు స్థానాన్ని తీసుకుంటారు. ఈ గురువు 2వ స్థానం తీసుకుంటాడు. అదేంటంటే సాక్షి స్థానం తీసుకుంటారు. కనుక అంత కథోలిక శ్రీ సభలోని అన్నిటిలో కూడా గురువు ముందుంటాడు. కానీ ఒక్క వివాహంలో మాత్రమే గురువు 2వ స్థానం తీసుకుంటాడు. మొదటి స్థానం వీరిద్దరికి తెలుసనిపిస్తుంది. అంటే ఆ స్థానం, వివాహం అనేది ఎంత ముఖ్యమో, ఎంత ప్రాముఖ్యత కలిగిందో ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో చూస్తే ఎక్కువగా చాలామంది వివాహ బంధాలు వెనకబడిపోతున్నాయి. కొన్ని లక్షలు, కోట్లు పెట్టి ఖర్చు పెట్టి వివాహాలు జరుగుతున్నా కూడా ఆ బంధం ఎక్కువ రోజులు ఉండలేకపోతుంది. కారణం ఏమిటంటే వారు ఒకరినొకరు తగ్గించుకోలేకపోవడం. నాకు ఈ మధ్య ఈగోస్ ఎక్కువని అనమాట. ఈరోజు ఇప్పట్లో పెళ్ళి అవుతున్న వాళ్ళందరికీ కూడా ఉన్న పెద్ద రోగం ఏంటంటే ఈగోస్ అనమాట. నేను తగ్గను, నేను చదువుకున్నా, నేనెందుకు తగ్గాలి, నువ్వే నా మాట వినాలి, నేను నీకంటే ఎక్కువ నేనే చదువుకున్నాను, ఇట్లా ఈగోస్తో, అహంకారంతో నేనే గొప్ప, నువ్వే నా మాట వినాలని వెళ్ళిపోతే ఈరోజు ఇన్ని వివాహ బంధాలు ఇక్కడ ఉండేవి కాదు. మీ ఇద్దరికి చెప్తున్నాను, ఇన్ని బంధాలు ఎందుకున్నాయంటే వాళ్ళ భర్త ఒక మాట అన్నా కూడా ఆ తల్లి సరే పర్వాలేదు నా భర్తేగా అన్నది తగ్గించుకున్నది. ఆ భార్యతో ఒక మాట అన్నా కూడా భర్త పర్వాలేదు అని కొద్ది కోప్పడినా కూడా చెప్పాడు, ఉన్నాడు. అందుకే ఈరోజు ఆ బంధాలు ఉన్నాయి. కనుక రేపటి రోజున మీ బంధం గురించి కూడా మీ తర్వాత జనరేషన్ తరాలు మాట్లాడాలని అంటే ఈ రోజున మీ ఇద్దరు కూడా ఒకరినొకరికి అర్థం చేసుకుంటూ, తగ్గించుకుంటూ, పర్వాలేదు ఒక అడుగు వెనక్కేసినంత మాత్రాన నా ఆస్తులేం పోవట్లేదు కదా, ఒక అడుగు వెనక్కేసినంత మాత్రాన నా వివాహ బంధం ఇంకా బలంగా తయారవుతుంది. కనుక రాంబాబు, నమిత, మీ ఇద్దరి జీవితంలో ఇదే అతి ముఖ్యమైనది. తగ్గింపుగా ఒకరినొకరు ఉండండి. తర్వాత నలుగురు ముందు ఇంకొకరిని తగ్గించి మాట్లాడకండి. నమిత నువ్వు రాంబాబునైనా, రాంబాబు నువ్వు నమితనైనా, నలుగురు ముందు, ఇంకొక వ్యక్తి ముందు నీ సొంత ఇప్పటి నుంచి ఆయన వేరేవాడు కాదు. ఈ రోజు నుంచి నీ డీటెయిల్స్ అన్నీ మారిపోతాయి. ఇంటి పేరు మామిడి, ఇంగ్లీష్లో ఎం వస్తుందేమో కానీ సేమ్ వస్తుందని అనుకుంటున్నారేమో, కానీ ఇంటి పేరు ఏమవుతుంది నమితకి మర్రి. నీ ఆధార్ కార్డు అడ్రస్ కూడా మారిపోతుంది, అన్నీ మారిపోతాయి అన్నమాట. కనుక ఈ రోజు నుంచి మీ ఇద్దరు వేరువేరుగా కాదు, ఒక్కటైపోతున్నారు. ఈ ఒక్కటే అవుతుంది. ఏకత్వం ప్రభువులో ఒకటి కాబోతున్న మీరు చివరి వరకు ఒకటిగానే నిలబడాలని మీ ఇద్దరు ఇక్కడ ప్రభు దగ్గర ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కుడి చేయి వాళ్ళ వైపు చాపి కళ్ళు మూసుకుని నీ మనసులో ఎట్లా నీకు ప్రార్థించడం రాకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని దీవించండి. నీ కళ్ళు మూసుకొని వాళ్ళిద్దరి వైపు చూపి నీ చేయి చాపి మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదించండి. పరిశుద్ధుడైన దేవా, ఈ బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రభు, నూతనంగా ఒకటి కాబోతున్నటువంటి రాంబాబు, నమితలను దీవించమని, వారి వివాహ బంధం ఇంకా బలమైన బంధంగా ఉంచమని, ఏ దుష్టుడి కానీ ఏ డిస్టర్బెన్సెస్ కానీ ఆ బంధంలో రాకుండా ప్రభువా చివరి వరకు ఒకరినొకరు ప్రేమించుకుంటూ, అర్థం చేసుకుంటూ, త్యాగం చేసుకుంటూ యేసయ్య చివరి వరకు నిలబడే కృపను బిడ్డలకు అనుగ్రహించమని మానాదుడైన యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. చివరిగా ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తా. రాంబాబు, నమిత, చివరిగా వివాహ బంధం అని అంటే ఎప్పుడు అది పరిపూర్ణం అవుతుందని అంటే సంతానం కలిగినప్పుడు. కనుక మీ సంతానం, మీ తర్వాత రాబోతున్నటువంటి ఆ జనరేషన్ మిమ్మల్ని నమ్మి ప్రభు మీకు ఒక సంతానాన్ని ఇస్తున్నారు అని అంటే గుర్తుంచుకోనండి, వాళ్ళని మంచి పద్ధతిలో పెంచాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది.
వాళ్ళ జీవితం పోతుంది, సరైన విధంగా లేదు అని అంటే కారణం మీరే అవుతారు. కనుక చిన్నప్పటి నుంచే వాళ్ళని, ఈ రోజు నుంచి మీరు కథోలిక్కులు, మీ రోజు నుంచి మీరు ఎవరు? ఆర్సిఎం సంఘానికి చెందిన ఒక కుటుంబం. ఈ కుటుంబం మా కుటుంబం, మా సంఘములో ఒక కుటుంబంగా మీరున్నారు. కాబట్టి మీకు కలగబోతున్నటువంటి సంతానాన్ని కూడా ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా పెంచాల్సిన బాధ్యత మీకున్నది. తర్వాత మీరు ప్రమాణం చేయబోతున్నారు. మీ సంతానాన్ని కూడా ప్రభువుకి ఇష్టమైన వారిగా మేము పెంచుతాము అని మీరు ఒక ప్రమాణం చేయబోతున్నారు. కనుక ఆ ప్రమాణం ప్రకారం మీ ఇద్దరు కూడా ప్రభునికి ఇచ్చిన మాట ప్రకారం మీ సంతానాన్ని కూడా ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా వాళ్ళని పెంచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఇప్పుడు మనందరం కూడా వివాహ సాంగ్యంలో కలిపి పెడతాం. మీ ఇద్దరు లేచి ముందుకు రండి. ఇద్దరు ప్రియమైన నూతన వధువరులారా, నేడు మీకెంతో సుదినం. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచినట్లు మీరు ఇచ్చుటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞాన స్నానం ద్వారా వారు ఇదివరకే మేము పవిత్రపరచి ఉన్నారు. ఈ దివ్య సంస్కారం ద్వారా వారు మీకు ఇంకనూ అధిక వరములను ఒసుగుచున్నారు. మీరు వివాహ బంధమందు నిరంతరము ప్రామాణికముగా ఉండి మీ బాధ్యతలు నెరవేర్చుటకు మీకు తగిన శక్తిని ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశ్యమును తెలుసుకొనుటకు ఈ పవిత్ర సంఘం ఎదుట నేను మిమ్ము ప్రశ్నించుచున్నాను. ఇష్టపూర్తిగా వివాహమాడుటకు వచ్చి ఉన్నారా? వచ్చి ఉన్నాను. జీవితకాలం అంతా ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాను. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాను. మీరు వివాహపు అంతస్తులో ప్రవేశింప అంగీకరించుచున్నారు. కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట అమ్మ నాన్న ఎక్కడ? అమ్మాయి తల్లిదండ్రులు, తర్వాత అబ్బాయి వాళ్ళ అమ్మగారు. కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడించుము. మీ కుడి చేయి తీసి మీ అబ్బాయి కుడి చేయి, మీరు కూడా కుడి చేయి పట్టుకున్న అమ్మాయి చాలు షేక్ అండి ఇవ్వండి. అదే ఇప్పుడు చెప్పు. నేను చెప్పింది రాంబాబు అయిన నేను, నమిత అయిన నిన్ను
నమిత అయిన నిన్ను భార్యగా భార్యగా చేకొనుచున్నాను. చేకూర్చున్నాను. కష్టములోను కష్టంలోను సుఖములోను సుఖంలోను వ్యాధిలోను వ్యాధిలోను సౌఖ్యములోను సౌఖ్యములోను నీకు నీకు ప్రామాణికముగా ప్రామాణికంగా ఉందునని ఉందని మాట ఇచ్చుచున్నాను. మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము ప్రతినిత్యము నిన్ను నిన్ను ప్రేమించి ప్రేమించి గౌరవించుదును. గౌరవించేదను. నువ్వు చెప్పు. నమిత అయిన నేను కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. తిరుసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసి తిరిగి ఏలిన వారు దయతో దానిని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేయుదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపకుందురుగాక. తల ఎక్కడ? ఇద్దరు 2 చేతులు పెట్టుకోండి. ఇట్లా పెట్టండి, 2 చేతులు ఒకరి కింద ఒకరు. మీరు పైన పెట్టలేదు, వాళ్ళకి చేతిలో పెట్టు. అదే. సర్వేశ్వర, ప్రేమ ఐక్యతలకు వివాహ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసవు ఈ వరుడు, స్వీకరించు ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవించుదురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. కొంచెం ఉందిరా బాబు. నమిత, నా ప్రేమ బంధమునకు గుర్తుగానున్న ఈ తాళిని స్వీకరింపుము. జీవితాంతము వరకు నేను నీకు ప్రామాణికముగా ఉందును. పిత, ఒక ముడే సాగు, కొద్ది పెద్దది 3 ముళ్ళు రావాలిగా. అది పుత్ర, ఇంకో 2 ముడే. పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. 3 ముడే. ఇట్లా పట్టు, అట్లాంటి పట్టు. ఒక్క నిమిషం. అయిపోయిందా? మొదలేసి ఏం కాదు. వాళ్ళని ఆత్మనండి ఒకసారి. అయిపోయింది. తీస్తా ఇప్పుడు. అదే దయచేసి ఇప్పటిదాకా మనం నమితాన్ని చూసాం కదా, కొంచెం వాళ్ళు నా డబ్బులు ఆత్మనండి. నమితని సరే చాలాసార్లు చూసినా కూడా భార్యగా అయిన తర్వాత ఫస్ట్ చూడాల్సింది ఎవరు? రాంబాబే చూడాలి. కాబట్టి ఫస్ట్ ఆ వెయిల్ ఉంది కదా, ఇది పైకి వేసి నమిత ఫేస్ చూడాలి. నువ్వు ఇప్పుడు ముఖం చూడాలి. వెనక్కి పూర్తిగా. అమ్మ నువ్వు ఒకసారి తల పైకి లేపమ్మా. తల పైకి లేపు తల్లి. చూడాలి. చూడరా బాబు.
మా మా ఆ తాళి పట్టుకో. సరే పట్టుకో పట్టుకో. చెప్పు. రాంబాబు, నీ ప్రేమ బంధమునకు గుర్తుగానున్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరింతును. పితా పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. ఆమేన్. దండ్లే. మందిరము హృదయాంజలి మరియ సుతుడు మనుజనితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి మది వెలసిన మహాదేవుని మనోజ్ఞమో మందిరమున హృదయాంజలి హృదయాంజలి మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి అందుకో శ్రీకరా అందుకో శుభకరా అందుకో అందుకో శ్రీకరా శ్రీకరా ఆదుకో ఆదుకో వాళ్ళకు నీళ్ళు ఇవ్వండి, మంచి నీళ్ళు. నిన్ను చేర మానవాళి కోరిక కరుణార చూడనీదు వేడుక ధనధాన్యము ఫల పుష్పము నీరాజనమీయన. ఇక్కడ ఎవరు సత్ప్రసాదం తీయగలరు? సత్ప్రసాదం, దివ్య సత్ప్రసాదం తీసేవాళ్ళు ఎంత? స్వీకరించు జీవదాయక అందుకో శ్రీకరా. పాడమ్మా, పాడు. అదే పాడు, పాడు మళ్ళీ. మరియ సుతుడు మనుజనితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి మని వెలసిన మారేముని మనోజ్ఞము మందిరము హృదయాంజలి హృదయాంజలి మరి
ప్రేమ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థింపము. ప్రభువు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహ బంధముతో ఏకమైన వీరి కొరకు మేమర్పించి అర్పణలను దయతో స్వీకరింపము. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము నీ అనుగ్రహముతో చిరకాలము వర్ధిల్లినట్లు దీవింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు వివాహపు ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టి ప్రేమ బంధముగాను రూపొందించితివి. తద్వారా పవిత్రమును ఫలభరితములైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకునదలిచిన సంతానాభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వరు, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయముతో వివాహములోని ద్వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకము నడుచుచున్నారు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము అందముగా రూపొందుచున్నది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా జ్ఞాన స్నానములో వారు పొందు నూతన జననము ద్వారా శ్రీసభ అభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరతమో నీ స్తుతులను పాడుచున్నారు. వారితో కలిసి మేము నీ మహిమను కీర్తించుట ఎట్లనగా, పవిత్రుడు 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 పరలోకములో భూలోకములో మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేచే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. మోకరిస్తాం. మోకరించండి. చేతులు జోడించండి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు చుచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దేనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
విశ్వాస రహస్యము. దేవా, మీ మరణమును ప్రకటించును, మీ పురాణమును చాటును, మీరు మరలా వచ్చే వరకు వేచియుండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుతమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. ముఖ్యముగా మరణించినటువంటి మరి మట్టయ్య గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరి మీద చూపి దేవుని కనితలేము మరియ మాతతోను, ఆమె భర్త పునీత యోసేపు గారితోను, పునీత డాన్ బోస్కో గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడతా. ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో, విశ్వాసముతో రెండు చేతులు చాపుతాం. ఇట్లా చాపి ఈ రోజున నూతనంగా ఒకటి అయినటువంటి రాంబాబు, నమిత ప్రభు వారిని ఆశీర్వదించాలని ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఇద్దరు మధ్యలోకి రా, సెంటర్కి రా. ఇది ప్రత్యేకమైన వివాహ ఆశీర్వాదం. వీరిద్దరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తాం. పట్టుకో. పావన పిత, మానవుని నీ పోలికగా సృజించితిరి. భార్యాభర్తలు ప్రేమయందును శరీరమందును ఏకమై ఈ లోకమున తమ విధులు నెరవేర్చుటకు గాను వారిని స్త్రీ పురుషులనుగా చేసితిరి. సర్వేశ్వర, మీ ప్రేమ సంకల్పమును వ్యక్తము చేయుటకు ఆదిలో స్త్రీ పురుషులను వివాహ బంధమునందు ఐక్యపరచితిరి. ఈ వివాహ బంధము మీరు మీ ప్రజలతో ఉద్దేశించిన వడంబడికను సూచించెను. సకాలమున వారు విశ్వాసులను జ్ఞాన వివాహమునందు ఐక్యపరచితిరి. ఈ వివాహ బంధము క్రీస్తునాథునికుని తిరుసభకును గల ఐక్యము యొక్క పరమ రహస్యమును వెల్లడి చేయుచున్నది. ఈ నీ సేవకులైన రాంబాబు, నమిత ఈ సేవకులపై నీ అభయహస్తమును చాచి వారిని పవిత్రాత్మతో దీవింపుము. దేవా, ఈ దంపతులు వారు పొందు ఇదివే సంస్కారములో తమను ఒకరినొకరు ప్రేమ కానుకగా సమర్పించుకొందురుగాక. చేతులు జోడించండి. మీరు ఒక్కొక్కరు తమ యందు మీ ప్రేమను గుర్తుంచుకొనుచు ఒకే హృదయముతో, ఒకే మనస్సుతో జీవించుదురుగాక. నేడు వారు ఏర్పరచుకొనిన కుటుంబమును సత్క్రియలతో రక్షించుకొందురుగాక. ఈ నీ కుమార్తె అయిన నమితను హేరాళముగా దీవింపము. ఈమె మంచి ఇల్లాలుగా, తల్లిగా ఇంటిని చక్కబెట్టుకొనుచు తన బాధ్యతను నెరవేర్చునుగాక.
పతివ్రతగా మెలుగుచు అందరికీ సంతృప్తికరముగా జీవించునుగాక. ఈ నీ దాసుడైన రాంబాబుపై కూడా నీ స్వర్గ ఆశీస్సులు కృమ్మరింపము. ఇతడు యోగ్యుడును మంచివాడును విశ్వాసపాత్రుడైన భర్తగాను ఉండునుగాక. పావన పిత, మీ సమక్షమున వివాహమాడి ఈ దివ్య విందునకు వచ్చుటకు ఆశించుచున్న వీరు జీవితాంతము మోక్షవాసుల విందులో పాల్గొను భాగ్యమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అట్లా నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును కాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడుతున్న మనందరము ధన్యులము. క్రీస్తు రక్తము కాపాడును గాక. దయచేసి గమనించండి, ఈ యొక్క దివ్య సత్ప్రసాదం కేవలం కథోలికులు అంటే ఆర్సిఎం సంఘానికి చెందిన వారు మాత్రమే స్వీకరించాలి. వేరే మతం వారు లేదా వేరే సంఘం వారు ఇక్కడ ఉన్నట్లయితే మీరు ముందుకు రావద్దు. మీరున్న స్థలంలో కూర్చొని ప్రార్థించుకోండి. కేవలం కథోలిక క్రీస్తుని శరీర రక్తములు. ఆమేన్ ఆమేన్. క్రీస్తుని శరీర రక్తములు. ఆమేన్ అని క్రీస్తు శరీర రక్తములు. 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 మా తీసుకుని ఉంటాం ముందు ఎక్కడ చెప్పు. ఇక్కడేనా? క్రీస్తు శరీర రక్తములు. 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 కూర్చోండి. క్రీస్తు
ప్రార్థించుదాం. లేచి నిలబడతాం. ప్రభువా, ఈరోజు అమితానందంతో వివాహ బంధంలో ఏకమైన రాంబాబు నమితలను నీ హేరాల వరములతో ఆశీర్వదింపము. తద్వారా నీ సంరక్షణ క్రింద వారు నీ సన్నిధిలో ఏర్పరచుకున్న ఒప్పందమునకు కట్టుబడి తమ జీవితాంతము వరకు విశ్వాసపాత్రముగా ఐక్యమై ఉందురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రేమతో ఆదుకొనము. ఈ పవిత్ర బంధమందు నీవు ఐక్యపరిచిన వీరిని ఒకే ప్రేమ యందును ఏకము చేయము. ఈ మనవులను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. శిరములు వంచి మీ ప్రత్యేక ఆశీర్వాదముల కొరకు ప్రార్థించండి. మీ ఇద్దరు మధ్యలోకి రండి. మా మధ్యలోకి రండి. చేతులు జోడించండి. నిత్యపిత అయిన సర్వేశ్వరుడు మేము పరస్పర ప్రేమలో ఏక హృదయాలను చేసి క్రీస్తు ప్రభుని సమాధానములోను మీ గృహమునందును ఎల్లప్పుడూ ఉండునట్లు అనుగ్రహించును గాక. సంతానవరము, స్నేహితుల ఆదరము, సమస్త జనులతో సమాధానము మీకు లభించును గాక. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుచు మీరు ఈ లోకములో ఆదరించిన పేద సాధలే మేము పరలోక నిత్య నివాసమునకు ఆహ్వానింతురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మేము దీవించి భద్రముగా కాచి కాపాడును గాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో జీవించండి. దయచేసి